పిల్లల కోసం టేస్టీ స్నాక్స్. ముందుగా బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బెల్లం కరిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇవి స్వీట్ గుంత పొంగనాలు. బెల్లం కరగాలి. ఇంకో కడాయిలో తీసుకొని నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రావాలి. తర్వాత యాలక్కలు మిక్సీ జార్లో తీసుకొని ఒక బనానా మీ ఆప్షను, ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకపోతే కొన్ని పాలు, మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా అవుతుంది. మైదా పిండి, పెరుగు, ఇప్పటిదాకా బెల్లము కరిగించుకున్నాం కదా, జాలిలో వాటర్ వేసుకొని చెత్త రాకుండా మిక్సీ కలుపుకోవాలి. ఇలా ఉండాలి. బేకింగ్ పౌడర్, సోడా, వాటర్, బాగా కలుపుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో కొబ్బరి కలుపుకోవాలి. ముప్పై నిమిషాలు 15 నిమిషాలు అట్నే ఉంచుకోవాలి. తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది. తర్వాత ఒక బాండ్లో పెట్టుకొని ఇలా గుంత పొంగనాలలో ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు, ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా తిప్పితే స్వీట్ గుంత పొంగనాలు తయారవుతాయి. సేమ్ గులాబ్ జామున్ లాగానే తీయగా ఉంటాయి. పిల్లలు స్నాక్స్ ఈవినింగ్ రాగానే స్నాక్స్ రెడీ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను. మంచిగా ఉడుకుతాయి. హోటల్కి వెళ్ళి లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.